కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల రోజుల్లోనే నెరవేర్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గంలో కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీకి సంబంధించి శంకరగుప్తం మేనేజర్ ట్రైన్ ఆధునీకరణ పనులకు 20 కోట్ల 77 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వర్చువల్ గా దీనికి శంకుస్థాపన చేశారు. రాజులు పర్యటనకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ కు అక్కడి కొబ్బరి రైతులు తమ సమస్యలు చెప్పారు. వాటిని 45 రోజుల్లో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అయితే గడువు కంటే 10 రోజులు ముందుగానే పనులు ప్రారంభమయ్యేలా చూశారు. సముద్రపు నీరు చొచ్చుకు వస్తుండటంతో గోదావరి డెల్టా ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. ఈ డ్రైన్ ఆధునీకరణ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మురుగునీటి ముప్పు నుంచి వేల ఎకరాల సాగు భూమి బయటపడనుంది. అయితే రాజోలు పర్యటన సమయంలో కోనసీమకు దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, సమస్యలు వినటమే కాదు వెంటనే పరిష్కారం చూపడమే తమ లక్ష్యమన్నారు. ఇటీవలి కాలంలో చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్ లో తాను పాల్గొన్న పాఠశాలకు వారం రోజుల్లోనే కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీకి పుస్తకాలు పవన్ అందించారు. అలాగే ఇప్పటంలో ఇల్లు కోల్పోయిన నాగేశ్వరమ్మ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం, ఆమె మనవడి చదువుకు ₹1,00,000 అందించి ప్రతి నెల 5,000 సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటూనే వ్యక్తిగతంగా కూడా ప్రజలకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.